హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు సమ్మర్ సేల్‌లో ఒక మంచి ఏసీ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ వీడియో 1 ½ మంత్ బ్యాక్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. యాక్చువల్‌గా మనం ఒక 3 బీహెచ్‌కే రెంట్‌కి తీసుకొని 2026 మోడల్స్ ఫ్రమ్ టాప్ బ్రాండ్స్ లైక్ పానాసోనిక్, డైకిన్, సామ్సంగ్ ఇలాగ 2026 మోడల్స్ అండ్ 2025 మోడల్స్ లైక్ హిటాచి సుమో, హెయిర్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇలాగ వేరియస్ ఎయిర్ కండిషనర్స్ ఈ 3 బీహెచ్‌కేలో ఇన్‌స్టాల్ చేసి మన హోమ్‌లో ఎలాగ యూజ్ చేస్తామో సేమ్ అలాగే యూజ్ చేసి ఏ ఏసీ కూలింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది, బ్రాండ్ సర్వీస్ ఎలా ఉంది, ఇన్‌స్టాలేషన్ కాస్ట్ ఎంతున్నాయి, స్మార్ట్ ఫీచర్స్ ఏ ఏసీలో బాగున్నాయి, ఇలా ఇవన్నీ అనలైజ్ చేశాకే వీడియో చేశాను. ఈ వీడియోలో ఏందంటే ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్స్ లేకుండా బెస్ట్ మోడల్స్ అయితే త్వరగా సజెస్ట్ చేస్తాను. బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. 2026లో మీరు ఏసీ కొనాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏందంటే కూలింగ్ కెపాసిటీ చూసుకోండి. నార్మల్‌గా 1.5 టన్ ఏసీ అంటే 5-75 వాట్స్ ఉండాలి కూలింగ్ కెపాసిటీ. కానీ మోస్ట్ బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే 5000 వాట్స్‌ని కూడా 1.5 టన్ అంటున్నారు. కొన్ని బ్రాండ్స్ అయితే 4700 వాట్స్ ఉండేది కూడా 1.5 టన్ లాగా సేల్ చేస్తున్నారు. అది 1.3 టన్ అవుతుంది 4700 వాట్స్ అయితే. సో మీరేంటంటే 1.5 టన్నా, 2 టన్నా, 1 టన్ అలా కాకుండా కూలింగ్ కెపాసిటీ చూసుకోండి. సో ఒక మీడియం సైజ్ బెడ్రూమ్కి అయితే, ఒక చిన్న బెడ్రూమ్కి అయితే 4700 వాట్స్ ఏసీ అయినా సరిపోతుంది. కానీ కొంచెం 160 స్క్వేర్ ఫీట్, 170 స్క్వేర్ ఫీట్ రూమ్స్కి అయితే అలాంటి మోడల్ సెట్ అవుతుంది. పైగా ఏంటంటే ఇండియాలో ఈసారి ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో సమ్మర్ చాలా హాట్గా ఉంది. సో ఈ కూలింగ్ కెపాసిటీ చెక్ చేసుకోండి. అండ్ 2025 మోడల్స్కి 26 మోడల్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే స్టార్ రేటింగ్స్. 2025లో ఏంటంటే 5 స్టార్ మోడల్ అంటే మినిమం ISEER వాల్యూ 5.2 ఉంటే చాలు. కానీ 2026కి వచ్చేసరికి ఆ వాల్యూ 5.6 ఉండాలి. 5 స్టార్ ఏసీ అంటే మినిమం ISEER వాల్యూ 5.6 ఉండాలి. అందుకని మోస్ట్ బ్రాండ్స్ లైక్ ఎల్జీ, సామ్సంగ్ ఎయిర్ కండిషనర్స్ని లేట్గా తీసుకొని వచ్చాయి. అండ్ ఆ 5 స్టార్ రేటింగ్ అచీవ్ చేయడానికి కూలింగ్ కెపాసిటీ కూడా కొంచెం తగ్గించాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైకిన్ 2025 మోడల్ చాలా బాగుంటుంది. 5250 వాట్స్ ఉండేది కూలింగ్ కెపాసిటీ. కానీ 2026 మోడల్కి వచ్చేసరికి 5000 వాట్సే ఉంది కూలింగ్ కెపాసిటీ. ఎందుకంటే ISEER వాల్యూ ఏదైతే ఆ 5 స్టార్ రేటింగ్ అచీవ్ చేయడానికి కొంచెం కూలింగ్ కెపాసిటీ అయితే తగ్గించారు. సో నార్మల్గా ఏంటంటే 2025 5 స్టార్ మోడల్ ఇప్పుడు 5 స్టార్ కాదు, అది ఇప్పుడు 4 స్టార్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఏంటంటే 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ పానాసోనిక్, సామ్సంగ్, లాయిడ్ ఇలాగ కొన్ని బ్రాండ్స్ 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇలాగ 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ప్రొవైడ్ చేసేటప్పుడు కూడా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ పర్సన్ కానీ లేదా మోస్ట్ పీపుల్ ఏం చెప్తారంటే మీకు ఖచ్చితంగా ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ వాడండి అని చెప్తారు. ఈవెన్ తో ఇప్పుడు వచ్చే ఇన్వర్టర్ ఏసీస్ అన్నిటికీ మోస్ట్ ఏసీస్కి స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పానాసోనిక్ ఏసీ చూసుకుంటే 100 to 290 వోల్ట్స్ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ ఉంది. సో ఆ రేంజ్లో ఉంటే స్టెబిలైజర్ అయితే అవసరం లేదు. కానీ చాలామంది ఏంటంటే పెట్టించుకుంటే బెటర్ అలాగే సజెస్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసినట్టయితే ఈ ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ వల్ల ఏసీకి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఈ వారంటీ అయితే అప్లై అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ పెట్టించుకోవడం వల్ల అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఉంటుంది. కొన్ని బ్రాండ్స్ ఏంటంటే 130 to 280 వోల్ట్స్ ఇలాగ స్టెబిలైజర్ ఫ్రీ రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదొకసారి చెక్ చేసుకోండి. మీకు అంతకంటే హెవీ ఫ్లక్చుయేషన్స్ అయితే మోస్ట్లీ రావు. మీరే ఎన్ష్యూర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎర్తింగ్ ప్రాపర్గా ఉందా, మీ హోమ్కి ఎర్తింగ్ ప్రాపర్గా ఉందో లేదో చూసుకోండి. మీ ఒకవేళ ఉరుములు మెరుపులు లైట్నింగ్ వల్ల వచ్చే డ్యామేజ్ అయితే ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ అయినా ఇంటర్నల్ స్టెబిలైజర్ అయినా ఏది ఆపలేవు. ఒకవేళ మీ ఇంటికి దగ్గరలోనే హెవీ లైట్నింగ్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మీరు ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అని టర్న్ ఆఫ్ చేసుకోవడం బెటర్. సో మెయిన్ ఏంటంటే ఈ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అంటే ఏంటంటే ఈ ఏసీలో ఇన్బిల్ట్ ఎస్ఎంపిఎస్ ఉంటుంది. ఈ ఇన్బిల్ట్ ఎస్ఎంపిఎస్ ఏంటంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఎంత ఉన్నా స్టేబుల్ డీసీగా కన్వర్ట్ చేసుకోగలదు. సో మనకి ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ అయితే అవసరం లేదు. కానీ ఒకసారి ఆ రేంజ్ అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చే ఎయిర్ కండిషనర్స్ అన్ని R32 రెఫ్రిజరెంట్తోనే వస్తున్నాయి అండ్ కాపర్ కండెన్సర్ కాల్స్తోనే వస్తున్నాయి. అవైతే అన్ని బ్రాండ్స్లో కామన్గా ఉన్నాయి. కానీ ఏంటంటే ఎక్స్టర్నల్ యూనిట్కి ప్రొటెక్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఎల్జీది అయితే ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ అని ఉంది. కోస్టల్ ఏరియాస్కి అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ మనకు పానాసోనిక్ కూడా డస్ట్ బస్టర్ టెక్నాలజీ అని ఎక్స్టర్నల్ యూనిట్ ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది. సో ఆ టెక్నాలజీ కూడా బాగుంది. సో మీరైతే అది ఒకసారి చెక్ చేసుకోండి. అట్లీస్ట్ బ్లూఫిన్ ప్రొటెక్షన్ అయినా ఉండాలి. మనకు కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఏసీకి బ్లూఫిన్ ప్రొటెక్షన్ అయినా ఉండాలి. సో మీకు ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే మన ఛానల్లో బెస్ట్ ఏసీ 2026 వీడియో ఉంది, అదొకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేను బెస్ట్ మోడల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. ఈ సేల్లో మీరు ద బెస్ట్ ఏసీ విత్ బెస్ట్ కూలింగ్ కావాలనుకుంటే హిటాచి సుమో ఏసీ అయితే ఒకసారి చెక్ చేయండి. కూలింగ్ కెపాసిటీ అయితే 5422 వాట్స్ ఉంది. ఇది హెవీ డ్యూటీ ఏసీ. ఇది 2025 మోడల్. కొన్నిసార్లు స్టాక్లో ఉన్నది, కొన్నిసార్లు ఉండట్లేదు. స్టాక్లో ఉంటే మటుకు కన్సిడర్ చేయొచ్చు. ఇదే హిటాచి సుమో ఏసీ 2026లో విత్ సేమ్ కూలింగ్ కెపాసిటీ 5450 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో మీకు 3 స్టార్ ఏసీ కూడా తీసుకొని వచ్చారు. 1.5 టన్ 3 స్టార్ ఏసీ. దాని ప్రైస్ అయితే 40,000 ఉంది.
మీకు సేల్ టైం ప్లస్ కార్డ్ ఆఫర్తో 35,000కే వస్తుంది. సో మీరు కానీ మోర్ దెన్ 5 మంత్స్ అలా యూజ్ చేస్తుంటే అప్పుడు 5 స్టార్ ప్రిఫర్ చేయండి. లేదు 3 or 4 మంత్స్ యూజ్ చేసే పని అయితే 3 స్టార్ ఏసీ అయినా సరిపోతుంది. 35,000లో అసలు హెవీ డ్యూటీ మోడల్. మీరు వేరే ఏ ఎయిర్ కండిషనర్స్ చూసుకున్నా మీకు ఈ ప్రైస్లో అయితే శాంసంగ్ నుంచి కానీ, పానాసోనిక్ నుంచి కానీ, డైకిన్ నుంచి కానీ, ఏ బ్రాండ్ నుంచి దేంట్లో కూడా మీకు ఈ హిటాచీలో వచ్చినట్టయితే కూలింగ్ పర్ఫార్మెన్స్ రాదు. అండ్ ఎయిర్ త్రో కూడా చాలా బాగుంది. స్మార్ట్ ఫీచర్స్ వస్తున్నాయి అండ్ మనకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తున్నది. జస్ట్ 299 రూపీస్ ప్లస్ జిఎస్టీ పే చేసుకుంటే మీకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఈ సమ్మర్ సేల్లో తీసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ ఇది. సెకండ్ ఏసీ వచ్చి మనకు పానాసోనిక్ నుంచి. ఇది 5 స్టార్ ఏసీయే, 2026 5 స్టార్ ఏసీ. నేను ఈ ఏసీని 42,000 పర్చేస్ చేశాను అండ్ మీకు సేల్ టైం ప్లస్ కార్డ్ ఆఫర్లో 40 to 42 మధ్యలో అయితే వస్తుంది. ఇది చాలా బాగుంది. ఏసీ కూలింగ్ పర్ఫార్మెన్స్ కూడా 1.5 ton 5 స్టార్. ఇప్పుడు ఉండే ఎయిర్ కండిషనర్స్ అన్నిట్లోకి ఐఎస్సిఆర్ వాల్యూ 5.8 దీనికే ఎక్కువగా ఉంది. సో పవర్ సేవింగ్స్లో కూడా ఈ పానాసోనిక్ ఏసీ చాలా బాగుంది. కూలింగ్ పర్ఫార్మెన్స్లో కూడా చాలా బాగుంది. 150 to 160 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్స్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మటుకు హిటాచీ సుమో లాంటి హెవీ డ్యూటీ ఏసీ అయితే ప్రిఫర్ చేయండి. హేయర్ నుంచి హేయర్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అని కూడా 2025 మోడల్ ఉంది. అదైతే ఇప్పుడు అసలు స్టాక్లో లేదు. అది కూడా హెవీ డ్యూటీ ఏసీ. ఒకవేళ స్టాక్లో ఉండి మీ ఏరియాలో హెయిర్ సర్వీస్ బాగుంటే ఆ మోడల్ అయినా కన్సిడర్ చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు పానాసోనిక్ ఏసీ. పానాసోనిక్ కూడా మనకు 5 years వారంటీ వస్తున్నది, కాంప్రహెన్సివ్ వారంటీ. కాకపోతే మీరు 499 ప్లస్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇదైతే మీరు పర్చేస్ చేసే టైంలో పే చేయలేరు. పర్చేస్ చేసిన తర్వాత పానాసోనిక్ వెబ్సైట్లో మీరు ఈ వారంటీ రిజిస్టర్ తీసుకోవచ్చు. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఈ ఎయిర్ కండిషనర్స్ అమెజాన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా నేను ట్యాగ్ చేస్తున్నాను. సో అరౌండ్ 40,000 బడ్జెట్లో ఈ పానాసోనిక్ ఏసీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది మ్యాటర్ ఎనేబుల్డ్ ఏసీ. ప్రత్యేకంగా మీరు పానాసోనిక్ స్మార్ట్ యాప్తోనే దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ హోమ్ యాప్ నుంచి అయినా, అలెక్సా యాప్ నుంచి అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ పానాసోనిక్ ఏసీ అయితే 40,000కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. బోత్ కూలింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ పవర్ సేవింగ్స్లో కూడా బాగుంది. సో ఈ ఏసీ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి డైకిన్ నుంచి. ఈ డైకిన్ మోడల్ కూడా కొంచెం లేట్గా వచ్చింది. 2026 5 స్టార్ ఏసీ. ఇందాక చెప్పాను కదా 2025 5 స్టార్ ఏసీ. ఈ డైకిన్ది చాలా బాగుంది. 5200 watts కూలింగ్ కెపాసిటీ ఉండేది. ఇదేంటంటే 5,000 wattsకి కూలింగ్ కెపాసిటీ అయితే తగ్గించారు. మనకు సేల్ టైంలో కానీ కార్డ్ ఆఫర్తో కానీ అరౌండ్ 46,000కి అయితే వస్తుంది. ఇందులో 3 స్టార్ మోడల్ కూడా ఉంది, 1.5 ton 3 స్టార్. అది కూడా కూలింగ్ కెపాసిటీ మనకు 5,000 watts ఉంటుంది. మోస్ట్లీ మీకు 150 to 160 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఏసీ. కానీ ప్రైస్ కొంచెం హైగా ఉంది. కానీ ఏంటంటే డైకిన్లో కూలింగ్ పర్ఫార్మెన్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇందాక చెప్పిన హిటాచీ సుమో అండ్ పానాసోనిక్ మోడల్స్తో కంపేర్ చేస్తే నాయిస్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువ. అండ్ డైకిన్ ఏసీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా అరౌండ్ 2,500 వరకు అయితే అవుతుంది. మనకు అన్నిటికంటే ఎక్కువ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వచ్చేసి పానాసోనిక్ అయింది. నాకు అరౌండ్ 3,700 రూపీస్ అయింది నాకైతే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ పానాసోనిక్కి. మనకు 40,000కే వస్తుంది అనుకుంటే 3,700. మోస్ట్లీ ఏంటంటే యావరేజ్గా అన్ని బ్రాండ్స్కి అరౌండ్ 2,500 అయితే ఉంది. కానీ శాంసంగ్ ఏసీ ఏంటంటే మనకు 1,200కే, నాకు 1,200కే ఇన్స్టాలేషన్ అయిపోయింది అలాంగ్ విత్ ఎక్స్టర్నల్ యూనిట్ స్టాండ్. ఆ స్టాండ్తో కలిపి నాకు 1,200కి అయిపోయింది. శాంసంగ్లో అంత తక్కువ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ శాంసంగ్లో అయితే. కానీ 2026 మోడల్స్ శాంసంగ్, ఎల్జీవి కొంచెం ప్రైస్ అయితే రెండు 48,000 ఉన్నాయి ప్రస్తుతానికి, శాంసంగ్ కానీ ఎల్జీ కానీ. శాంసంగ్ ఏసీలో ఏంటంటే మనకు కూలింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంది, అరౌండ్ 4,750 watts అలాగా ఉంది కూలింగ్ కెపాసిటీ. నాకేమనిపించిందంటే శాంసంగ్ ఏసీ కూలింగ్ కెపాసిటీ తక్కువ ఉన్న కూలింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ మనకు ఎల్జీ 2026 మోడల్ 5 స్టార్ మోడల్ 5,000 watts కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. సేమ్ దీనికి దానికి కంపేర్ చేస్తే కూలింగ్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. ఇది 4,750 watts కూలింగ్ కెపాసిటీ అయినా పర్ఫార్మెన్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. ఎటువంటి డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. బోత్ శాంసంగ్ అండ్ ఎల్జీ ఎయిర్ కండిషనర్స్లో నాయిస్ లెవెల్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. ఎల్జీ ఏసీ ఇన్స్టాలేషన్కి కూడా అరౌండ్ 2,500 రూపీస్ అయితే అయింది. బోత్ శాంసంగ్ అండ్ ఎల్జీలో స్మార్ట్ ఫీచర్స్ అయితే బాగున్నాయి. సో మీ ఏరియాలో కనుక శాంసంగ్ ఆర్ ఎల్జీ సర్వీస్ అలాగ బాగుంది అనుకుంటే మీరు అవైనా కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు ఈకో సిస్టమ్ ఉంటుంది కదా, స్మార్ట్ థింగ్స్ యాప్. శాంసంగ్ అయితే శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ అలాగ ఉంటుంది. ఎల్జీ అయితే ఎల్జీ థింక్యూ ఉంటుంది. అలాగే మ్యాచ్ అయ్యేలాగా కూడా తీసుకోవచ్చు. మీకు సేల్ టైంలో కార్డ్ ఆఫర్తో 43,000కి అలాగ వస్తుంది. కానీ కంపేర్ టు పానాసోనిక్ ఏసీ, ఇందాక నేను చెప్పిన హిటాచీ సుమో ఆ మోడల్స్ కంటే కొంచెం ప్రైజింగ్ అయితే ఎక్కువగానే ఉంది. అండ్ ఎల్జీలో ఏంటంటే 5 years కాంప్రహెన్సివ్ వారంటీ లేదు, ఓన్లీ 1 year కాంప్రహెన్సివ్ వారంటీ. 5 years ఆన్ పీసీబీ అండ్ 10 years ఆన్ కంప్రెసర్ అలా ఇస్తున్నారు. సో ఈ 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటే బెటర్. కానీ మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఏ ఏసీ కొన్నా మీకు ఆ శాంసంగ్ వెబ్సైట్లో కానీ, ఎల్జీ వెబ్సైట్లో కానీ, పానాసోనిక్ వెబ్సైట్లో కానీ
టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదవడం కష్టం అయితే మీరు ఆ పేజ్ డౌన్లోడ్ చేసి క్లాడ్కి కానీ చాట్‌జీపీటీకి కానీ పెడితే మీకు అది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఎప్పుడైనా అది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. బడ్జెట్ బ్రాండ్స్ లైక్ లాయిడ్ నుంచి, వాల్పూల్ నుంచి ఈసారి బడ్జెట్ ప్రైసింగ్ అయితే లేదు, అరౌండ్ 38-40 అలాగే ఉంది ప్రైసింగ్ కూడా. వాటి బిల్డ్ క్వాలిటీ అండ్ కూలింగ్ పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా అదే ప్రైస్కి మనకు ఈ పానాసోనిక్ వస్తున్నది, హిటాచీ వస్తున్నది. సో మోస్ట్ పీపుల్ అయితే ఈ జపనీస్ బ్రాండ్సే ప్రిఫర్ చేస్తారు. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వారంటీ ఎన్ని ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కూలింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ISEER వాల్యూ ఎంత ఉంది, 2025 మోడలా 26 మోడలా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ ఏసీ సెలక్షన్లో ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి ఒక్క ఏసీ మోడల్ ఇంక్లూడింగ్ 3 స్టార్ ఏసీస్ లింక్స్ కూడా అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా వీడియోలో ట్యాగ్ చేస్తున్నాను. సో ఇందాక చెప్పినట్టు మన ఛానల్లో స్పాన్సర్డ్ వీడియోస్ అయితే ఉండవు. ఈ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్తోనే మన ఛానల్ అయితే హానెస్ట్గా రన్ చేస్తాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో వేరియస్ హోమ్ అండ్ కిచెన్ అప్లయన్స్ రివ్యూస్ ఉన్నాయి, ల్యాప్టాప్ రివ్యూస్, టెలివిజన్ రివ్యూస్, ఇలా వేరియస్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.